డక్ కాళ్ళు ఉంటాయి కదా, ఇది డక్ కాలు అనమాట. చీ అంటే 7 RMB అనమాట. సో ఇది వచ్చేసి చిక షమర్ రోమా, చిక షమర్ రో. తర్వాత తింటా ఏంటి అని చెప్పేసి అంటే చిక జీరోమా, యాథోయ్ అంటే. హే గైస్, ఎట్లున్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ చైనా. ఒకటైతే మర్చిపోయాను, ఏంటంటే అర్థం పెట్టుకోవడాలు అయితే మర్చిపోయాను. సారీ, అద్దాలు పెట్టుకోవడం మర్చిపోయాను. వెనకాల అయితే మనకు అన్నయ్య వెయిటింగ్ చేస్తున్నాడు. అన్నయ్య ట్రైలో ఏవో ఉన్నాయన్నమాట. ఏవో అంటే మన్నులు మాణిక్యాలు కాకుండా అవేవో ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం ఒకసారి మనం. చిక జీరోమా, చాంగ్చా ఇక ఓకే చూపి అన్నయ్య చూపి. ఇక దోషమా 9块9 12个， ఇక一个差不多1块9块9 12个。అన్నయ్య ఏదో చెప్తున్నాడు, మనకైతే అర్థం కావట్లేదు. వైషు వెనకాల కెమెరా మన అయితే వద్దు ట్రై చేద్దాం అని చెప్పేసి అంటుంది. నేనైతే ట్రై చేద్దామని చెప్పేసి ఫుల్గా ఫిక్స్ అయిపోయాను. తిన్నా వద్దా తర్వాత తింటా. కెమెరా తర్వాత తింటాను. సో ఇక్కడ వచ్చేసి మనం అయితే మొత్తం 3 విషయాలు అయితే, సారీ ఇది 3 కదా, 3 అయితే చూపిద్దాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి డ్రై ఫుల్గా ఆయిల్లో వేయించిన చికెన్ అయితే ఉందన్నమాట. చికెన్ అంటే మీరు ఇంట్లో చేసుకుంటారు కదా, మంచి మసాలాలు, అల్లం వెల్లిగడ్డ, గరం మసాలా వేసి అట్లా ఉండదు అనమాట ఇక్కడ చికెన్ అంతా అదంతా వేరే రకం అన్నయ్య అన్నట్టు ఉంటుంది. ఆ చికెన్ ఏంటో అయితే మనం వచ్చేసి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాము. మామూలుగా లేదు, నేనే తీసుకుంటా కెమెరా, అసలు దగ్గర పెట్టి మీకు ముఖం మీద పెట్టి చూపిస్తే మామూలుగా ఉండదు. అదో అక్కడైతే మనకి చేస్తున్నాడు అనమాట, ఎయిర్ ఫ్రైయర్లు వేసి. ఇక్కడేమో మనకి ఆయిల్లో వేస్తున్నాడు అనమాట. సో ఇవి వచ్చేసి మనకి అమ్మాయి సౌండ్ పొల్యూషన్ ఎక్కువైపోయింది, మన సౌండ్ కంటే ఈ సౌండ్ ఎక్కువైంది. సో ఇది వచ్చేసి మనకి రెక్కలు అంటారు కదా, రెక్కల్లో చిన్న ముక్క, ఇది పెద్ద రెక్క. దాని తర్వాత ఇది వచ్చేసి మనకి వింగ్. అక్కడ మనం మిస్ అయిపోతున్నాం. అన్నయ్య అయితే మనకి మిక్సింగ్ కొట్టేస్తున్నాడు చూసారా. కారాలు, మిరియాలు, ఉప్పులు, కారాలు వేసేసి అది జస్ట్ ఎయిర్ ఫ్రై చేసాడు అనమాట. ఎయిర్ ఫ్రై చేసేసి దాంట్లో వేసేసాడు. సరే, ఇక డిస్ప్లే వాటికి అయితే మనం వచ్చేద్దాము. డిస్ప్లేలో వీటిని ఏమంటారు, వింగ్స్ కదా, వింగ్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇదేంటి నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. సో చిక జీరోమా, చిక జీరోమా, 这是鸭肉，这是。చిక యారో. సో యారో జీరో అంటే నేను చూపిస్తా కెమెరామెన్, నేను చూపిస్తా, నేను టేస్ట్ కూడా చూస్తా. సో ఇది వచ్చేసి మనకి 7块9. మీరు ఇంకా వేరేది అనుకోరు. చీక్వాయ్ అంటే చీ అంటే 7 RMB అనమాట. సో ఇది వచ్చేసి మీరు కాన్ఫిడెంట్గా చికెన్ అని చెప్పేసి అనుకుంటున్నారు కదా, కానీ చికెన్ కాదు ఇది. యారో అంటే డక్ అనమాట. ఇది డక్లో మనకి కింద ఏదో డక్ కాళ్ళు ఉంటాయి కదా, ఇవి డక్ కాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఈ భాగము, ఈ పార్ట్ డక్లోదే కానీ ఏదో వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి జూరో మనకి బీఫ్ అనమాట. ఇక్కడ నైస్. ఇది వచ్చేసి మనకి బీఫ్లో ఒక పార్ట్, మనం బీఫ్ తినము. దాని తర్వాత ఇది డక్కులో, సో ఇది డక్కులో ఒక పీస్. ఇది వచ్చేసి మనకి చికెన్లో ఒక పీస్ అనమాట. సూపర్. అన్నయ్య అయితే మనకి చాలా కోఆపరేట్ చేస్తున్నాడు. అన్నయ్యని ఒకసారి చూడు, హాయ్ చెప్పు. నీ షమ మీన్స్ 我什么名字？这个不能说。ఓకే, నేను చెప్పనని చెప్పేసి అన్నాడు. మనం చూస్తే టెర్రరిస్ట్ లా కనిపిస్తుంది అనేది చెప్పనని చెప్పేసి అనుకున్నాడు. జోక్సే పార్ట్. సో ఈ ముక్కను మనం తింటామా లేదా లాస్ట్ వరకు అయితే మీరు చూడండి. శిషా వలాయ్ అంటే థ్యాంక్ యూ, మళ్ళీ వస్తా అని చెప్పేసి అంటారు అనమాట. శిషా. సో ఈ ముక్కను మనం తింటామో లేదో చూద్దాము. ఇక్కడైతే మనకి నల్లిబొక్క అంటారు కదా, అలాంటి నల్లిబొక్క అయితే ఉందన్నమాట. ఆ నల్లిబొక్కను అయితే వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆహాహాహా, అబ్బా అసలు ఏమన్నుందా. నా పిడికడు ఉంటుంది చూడు, నా పిడికడు అంటుంది ఒక బొక్క వచ్చేసి. సో నేను చూపిస్తా. గిమి కెమెరామ్యాన్కి సరిగ్గా చూపించడం రావట్లేదు. సో ఇది వచ్చేసి చిక షమర్ రోమా, చిక షమర్ రో
జూడో. సో ఇది వచ్చేసి మనకి బీఫ్ అనమాట, చూస్తేనే అర్థమైపోతుంది కదా, ఇది వచ్చేసి బీఫ్. సో ఈ బీఫ్ని అంతా వీళ్ళు ఇట్లా మంచిగా చేసేసి ఈ సూప్లో వేసి అయితే మనకి ఇస్తారనమాట. సో ఈ అన్నయ్య అయితే సెటప్ని మనం చూద్దాం సరిగ్గా. మొత్తం వచ్చేసి మనకి ఇట్లుంది. సో ఇది వచ్చేసి మనకి రెండో స్టాల్. టేస్ట్ చేయి భయ్యా అని చెప్పేసి అంటారా, మీరు ఏమన్నా చెప్పేసానండి, నేనైతే టేస్ట్ చేయ అనేది ఒక ఫోటో దిగామా. క్లిచిక్ చూస్తున్నాడా, చూడలేదా సిగ్గుపడుతున్నట్టున్నాడు. అంటే మనలాంటి అందగాడు ముందు ఫేస్ చూపారంటే కొంచెం భయం వేస్తున్నట్టుంది. మనం ముచ్చటగా మూడో స్టోర్కి వెళ్ళిపోదాము. మూడో స్టోర్ కూడా మీరు కాన్ఫిడెంట్గా ఇది డౌట్ లేదు ఖచ్చితంగా చికెన్ అని చెప్పేసి మీరు అనేసుకుంటారు. కానీ ఇందులో మనకి డక్ ఉందన్నమాట. మన కెమెరామెన్ అక్కడ ఎక్కడ ఉన్నారు, మనమైతే ఇక్కడికి వచ్చాము. సో ఇందులో చూస్తే చాలా బాగా తినాలనిపిస్తుంది. ఏంటి అని చెప్పేసి అంటే చికెన్ జీరోమా యాథోయ్ చెప్తా. ఎట్లా అంటే వీళ్ళు ఎట్లా చెప్తారంటే యాథోయ్ మా అని చెప్పేసి అంటారు. మా నిక్రిస్తున్నట్టుంది. యాథోయ్ అంటే డక్ యొక్క తొడ అనమాట. సో ఈ డక్ తొడని మనకి బాగా రోస్ట్ చేస్తున్నారు. ఇదైతే చికెన్ డౌట్ లేదు అందులో. సో ఇవన్నీ అనమాట. సో మరి ముగిచేద్దామా ఈ వీడియోకి అయితే ఇంతే. సో ఈ మూడిట్లో మీకు డక్ ఇష్టమా, చికెన్ ఇష్టమా, బీఫ్ ఇష్టమా, పోర్క్ ఇష్టమా అని అయితే కింద కమెంట్ చేయండి. నన్ను తిట్టడం అయితే తిట్టకండి ప్లీజ్. సో ఇది తింటానా లేదా అని చెప్పేసి మీరు లాస్ట్ వరకు చూస్తున్నారు కదా. కెమెరామెన్ పర్మిషన్ అడగదాం, తిందామా వద్దని. ఏం తిందామా వద్దా, ఎందుకు తినొద్దు, నేను నీ గురించి కాదు మన సబ్స్క్రైబర్స్ గురించి అయితే కొంచెం టేస్ట్ చేస్తా. కెమెరామెన్ మనకు తెలియకుండా కింద వచ్చి కాలు దొరుకుతుంది అనమాట. ట్రై చేద్దాం. కమెంట్ చేయండి వీడియో అయిపోయాక తిన్నానో లేదో మీరైతే కమెంట్ చేయండి. ఓకేనా, సీ యు గైస్, బై బాయ్.